స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు. కనిగంటి మురళితో సహా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం తర్వాత సీతా సమేత శ్రీరాముల కళ్యాణ మహోత్సవాలు తెనాలిలో అత్యంత వైభవంగా జరుగుతాయని, ఇటువంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. 90 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 30 ఏళ్ల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇందుకు సహకరించిన దాతలందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం కూడా చేసుకుంటూ వస్తున్నాము. पार्वती पतये हर 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 महादेव हर ब्राह्मणायुषे उद्धरे ब्राह्मण उदय सर्वादेव ప్రీతం నాయకుడు నాదెండ్ల మనోహర్ గారి చేతి మీదుగా నల్లిగంటి మురళీకృష్ణ గారు వరుసగా ఒక వెనకాల ఒకళ్ళు వచ్చి ఈరోజు తెనాలి రాజకపేటలోని సీతారామస్వామి దేవాలయంలో భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో మేము అందరం కూడా పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం. సుమారు 90 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తులందరూ కూడా ఆలోచించుకునే విధంగా చక్కటి పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా 30 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఈ విధంగా అందరికీ ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా, అందరూ పాల్గొనే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని మన ట్రస్ట్ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారు, దాతలందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా వంతు మేము మన తెనాల్లో ఉన్న మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే భద్రాచలం తర్వాత తెనాల్లోనే రాముల వారి కళ్యాణం అంత అద్భుతంగా జరుగుతుందని ఒక పేరు మనకు అందరికీ ఉంది. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.